వాసవి వాసవి మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాతకి వాసవి మాతకి వాసవి మాతకి मुशते शृणोतु ओम वाग्देव्ये नमः हरिः ओम भद्रं कर्णे विष्णुजापते श्रवाः स्वस्ति नः पूषा विष्णुवेदाः स्वस्ति नस्तारक्षो अरिष्ठनेमिः स्वस्ति ఈ సంవత్సరం ఇప్పుడు అందరూ ఎవరెవరైతే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేవారి యొక్క పూజ ఆరంభించబోతున్నాము. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పూజ ప్రారంభం చేయబోతున్నాము. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ సనః పర్షదపి దుర్గాని విశ్వానావేవ సంబంధురితా యజ్ఞః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाः दुर्गां देवीं शरणमहं जहोम नव्यस्य सत्सै ॐ जय विद्महे कन्यकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् भगपुत्रकं भुवेम भयं पुत्रमवितेर्यो विधर्ताग्राज चित्यं भगसत्यगाधो भगेमा धियमुदर्भवन्तस्य पुरेवेदितनो भगपुर सनमुच्छन्तु भद्राः ऋतं दुहाना विश्वतः प्रमेना यूयं पादत् स्वस्ति विश्वदा महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् गोविन्द गोविन्द అక్షింతలు పసుపు కుంకుమ
గంధం ఇవన్నీ ఇచ్చారనుకుంటాను. రేపు పూజా కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. ఇవన్నీ చేస్తాం. देवीं वाचमनयन्त देवाः तां विश्वरूपाः पशवो वदन्ते सा नो मन्त्रे शवोर्जन्तुहाना धेनुर्वागस्तानुपतिष्ठदैवो अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु ध्रुवं देवाः तयोः संस्मरणात्मन्तां सर्वतो देवमङ्गलम् स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्त्वमजं नित्यं प्रजाविशरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदिस्था भगवान् सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नमस्ते देवमयत्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्रदेवाय यस्पदे श्रुयादवे विद्यावन्मे विवाहे च प्रवेशे विद्गमे नव सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते नमः ॐ श्री पुरन्दराभ्यां नमः ॐ नमस्कारं करोमि राधाकृष्ण देवताभ्यां अस्तु मधुसूदनाय नमः विक्रमामोदराय नमः शङ्करशनाय नमः वासुदेवाय नमः किन्नाय नमः हरिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अघोषयाय नमः कलियुगे प्रथमे पादे श्याम वासरः वासरस्तु अद्य वासरः गोत्राणां भर्तृकायां ఈ యొక్క భర్తల పేరు తీసుకోండి. మమా తర్వాత కనిష్ట పుత్రులు అంటే పుత్రపుత్రి గాయం తీసుకోండి. వాళ్ళ పేరు తీసుకోండి. మమా సర్వార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కుటుంబ ప్రాణీనాం చ సద్భావన సిద్ధి ద్వారా గో బ్రాహ్మణ దీనజన భక్తజన భగవత్ సేవాశక్తి పూర్వక సకల చింతిత మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ పీడ పరిహారార్థం
భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలేషు నిరంతరం ఆనందం సుఖ సంతోషం దీర్ఘ ఆయు ఆరోగ్య అతులిత ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాన్ని దాసదాసీజనాన్ని అఖండ ఐశ్వర్య ప్రాప్తి పూర్వక ఆచరిత ఆచరిష్యమాన నిర్విఘ్నత కార్య ఫలసిద్ధ్యర్థం సభాస్థానేషు రాజస్థానేషు ఉద్యోగ వ్యవహారేషు వ్యాపారేషు అఖండ గౌరవ పూజ్యత సన్మాన సంకీర్తి ద్వారా మహాలక్ష్మి సంప్రాప్త్యర్థం ప్రాప్త్యలక్ష్మ్యాః స్థిరకాల సిద్ధ్యర్థం మమ గృహే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కీర్తిలక్ష్మి భాగ్యలక్ష్మి సంప్రాప్త్యర్థం అష్టలక్ష్మి సంప్రాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవత అనుగ్రహ కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థే ఏమిః బ్రాహ్మణ ద్వారా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవేన యథాశక్తి జ్ఞాన ఆవాహనాది అభిషేక అర్చనాపూర్వక యథాశక్తి షోడశ ఉపచార పూజయాచ కర్మ కరిష్యమాన అదాదౌ అదంగత్వేన పూర్వాంగే సర్వవిఘ్న నివారణార్థం శ్రీ గౌరీ గణపతి పూజనంచ యథాశక్తి కరిష్యే పూర్వాంగే పృథివీ కలశ ఘంట ఆత్మ పీఠ పూజనంచ యథాశక్తి కరిష్యే అదంగం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవత పూజనంచ యథాశక్తి కల్పోక్త ప్రకారేణ యథాశక్తి కరిష్యే. చేతిలో నీళ్ళు తీసుకొని ఆ అక్షింతలతో ఆ ప్లేట్లో ఇవ్వండి. గంటదేవతాభ్యాం నమః. సకల పూజా పరిపూర్ణార్థే గంధాక్షత పుష్పాన్ని సమర్పయామి. మీ అందరి దగ్గర దీపాలు కూడా లేవు కాబట్టి దీపం ఇక్కడే పూజ చేస్తాను. ఓం దీపదేవి మహాదేవి శివం భవతమే సదా యావత్ పూజా సమాప్తస్య ఆవత్ర సుస్థిర దీపదేవతాయై నమః. చక్రవీరసన్మాదనం అత్యస్య మహద్యవః అస్య ప్రాణాదపానస్తే దేవాలవశ్చ సమాధరన్ మనోజ్యోతిర్విషదామాఖ్యం గచ్ఛిన్నం యజ్ఞకం సమిమం దధారో బృహస్పతిస్థనుదాః సంప్రాణామో విరాణామస్వరాణామశ్చన్నామస్యామాజ్యోతికస్యామో యజోగస్యామः సత్యమామः సర్వా దేవతానామో భూర్భువస్సువర్ణామో. ఇప్పుడు చేతి తీసి ఆ పువ్వుతోని దాంట్లో ఉన్న పువ్వుతోని మీ చుట్టూ ఉన్న ఏదైతే వస్తువు ఇచ్చారో ఆ ఫోటో మీద కూడా చల్లండి. ఏదైతే పూజా
మాటలతోనే వాళ్ళు ఇప్పుడు పవిత్రాలు పోతారు కదా ఎక్కిస్తూ ఇప్పుడు అందరూ పెట్టుకోండి దుద్దుడికి గంధము కుంకుమము పసుపు కూడా మీరు రాసుకోవాలి. ఇప్పుడు కట్టుకుని పూజ స్టార్ట్ చేస్తే బెటర్. ఆడవాళ్ళు మగవాళ్ళు రైట్ హ్యాండ్ కట్టాలి. రైట్ హ్యాండ్ లో ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు కట్టినారు? రీజన్ ఏంటంటే మగవాళ్ళకు మనం ఆయుర్వేద వెంకటరావులో ఆయుర్వేద డాక్టర్ ఏంటంటే మగవాళ్ళేమో కుడి చేయి చూసేవాళ్ళు, ఆడవాళ్ళేమో లెఫ్ట్ హ్యాండ్ చూసేవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళకు ఎడమ చేతి నుంచి ఒక నడం హృదయానికి వెళ్తుంది ఇస్తారు కాబట్టి రక్ష దానికోసం కడతాను అంటే రక్ష. అందరూ కట్టేసేసుకుంటే దాన్ని సన్నిధి కుడు ఇలా అంటూ అందరండి ప్రసీద శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వక్రదండ మహాకాయ సూర్యభువేగవదే ద్విపదే సాధవస్తదే అష్టావదే నవపదే భవోషి సహస్రాక్షర ఆదయోః పాద్యం సమర్పయామి అంటే మీ కలశంలో ఉన్న ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిణా నిగచ్చతే గమదే ద్విపదే సాధవస్తదే అష్టాపదే నవపదే భవోషి సహస్రాక్షర పరమేభ్యోమన్. ఓం జాతవేదసే సనమానసోమపరాదే యదోరజః వివేదః సనః పరిషదర్గాణి విశ్వానాదేవ సంతతే ఓధిపసుపదే సఖేనాం రణం సత్వశుష్మాభక్తే విదాభజామాయే తస్మాన్ తత్పురుషాయ విద్మహే జ్ఞానోజ్ఞానమానః అస్తజ్ఞామిస్లామయునాని విద్వాన్ కుమారం సంపరివార విశ్వతః. ఓం గౌరీ గణపతి దేవతాభ్యాం నమః. మీకున్న పువ్వులలో వేస్తూ ఉండండి, ఎర్ర పువ్వులు వేస్తే బెటరు. ఓం మహాగౌర్యై నమః, ఓం మహాలక్ష్మీ నమః, మహాసరస్వత్యై నమః. ఓం సమతో సత్యం వర్తేన పరిహించామి అమృతో ఘోరో అమృతో పుస్తకం స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఇప్పుడు ధనశక్రవ్యభయన్నో అస్తో శివాదిశ ప్రదిశ ఉద్దిశ నామో సూర్యకోటి సమప్రభ శుభకార్యేషు సర్వదా. ఓం శ్రీ గౌరీ గణపతి దేవతాభ్యాం నమః. గౌరీ గణపతి దేవతాభ్యాం నమః. ఆచారాత్ సమర్పయామి. తర్వాత ఆ పశువు గణపతికి ఉన్న పసుపును కొంచెం మీరు గౌరీ గణపతి తీసుకోండి. అభ్యజక్షతత్వా హిరణ్యవక్షం వరుణస్య ధూతం యమస్య యోనౌషధనం వరుణ్యం ఆప్యాయస్వ సమేతుత వశ్యాం. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవత ఆవాహయామి ధ్యాయామి ధ్యానం
సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ధ్యానం చేసుకొని ఆమె వచ్చి కూర్చున్నది అని భావించండి. నేను ఇందులో మన యొక్క తర్వాత ఋషి పంచమి వ్రతం అంటారు. ఇవన్నీ చాలా వ్రతాలు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి చాలా వ్రతాలు ఉన్నాయి, వందల వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాలన్నీ అంటే ఎలా చెయ్యాలి ఈ వ్రతం అనడానికి ఓం సౌందర్య హృదయాయై నమః, ఓం సర్వాహితాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నిత్యముక్తాయై నమః, ధర్మోపదేశకారిణ్యై నమః, ఓం కామహరిణ్యై నమః, ఓం విమలేశిణ్యై నమః, ఓం ఆదర్శవినమాత్రే నమః, భక్తరక్షణాస్తనిగ్రహాయై నమః, ఓం నిష్కాలాయై నమః, ఓం సర్వసంపత్ప్రదాత్రే నమః, ఓం దరిద్రసంపూర్ణాయ నమః, ఓం హృదయ నమః, ఓం అర్హాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః స్వాహా, ఓం కపాలాయ స్వాహా, ఓం ధ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం వేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ వీళ్ళు వదలండి. 3 సార్లు దేవుడి మీద వేసిన పువ్వును తీసి ఈ ప్రసాదంలో కలపండి. దాంతో అది ప్రసాదం ఉంటుంది. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिण्ये नमः, श्री वासवी कन्या परमेश्वरी देव्यै नमः, सर्वमंगलार्चितं कर्पूरनीराजनं प्रदर्शयामि. అందరూ కళ్ళ కట్టుకోండి. తర్వాత చేతులు కట్టుకొని అందరండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అని పూలక్షణం. అదే ధ్యానామన భగవాన్ సమాత్మ శ్రీ వాసవి కన్యకా హిమామా స్వరూపిణ్యే నమః, వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యై నమః. శివే సర్వార్థ సాధికే शरण्ये त्र्यंबके देवी, शरण्ये त्र्यंबके गौरी, नारायणि नमोस्तुते, नारायणि नमोस्तुते, नारायणि नमोस्तुते, श्रीमाता स्वरूपिण्यै नमः, श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिण्यै नमः, श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. सरे మీరు Pahimam Wasavamba Pahimam Wasavamba Pahimam